నల్గొండ పట్టణంలోని స్థానిక చెర్లపల్లి గ్రామ మధ్యలో నుండి రోడ్డు ఉన్నందున అక్కడి జంక్షన్ నుంచి పాదచారులు వాహనదారులు ఇరువైపులా వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురి అవుతున్నారనే కారణంతో శనివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎన్ఏఎం ఆర్ఎండ్బి అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక చర్లపల్లి గ్రామ మధ్యలో నుండి రోడ్డు ఉన్నందున అక్కడి జంక్షన్ నుంచి పాదచారులు వాహనదారులు ఇరువైపులా వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారనే కారణంతో శనివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎన్ఏఎం ఆర్ఎండ్బి అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా పాదచారులు పీజీఆర్ రేసింగ్ ఏర్పాటు చేసే క్రమ పద్ధతిలో వెళ్లే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సెంట్రల్ లైటింగ్, బ్లీచింగ్ లైటింగ్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, వేగ నియంత్రణ సూచికలు పెట్టే విధంగా అధికారులకు సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే, స్టేట్ హైవేలపైన యాక్సిడెంట్ ఫ్లోన్ బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చౌరస్తాలో రేడియం స్టిక్కర్లతో కలిగిన భారీ క్రేడ్లను, కీలకమైన కూడళ్ల వద్ద లైటింగ్, స్పీడ్ నియంత్రణ కోసం మలుపుల దగ్గర సూచికలు, బ్లీచింగ్ లైన్స్, బోలర్స్ ఏర్పాటు చేస్తూ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని అన్నారు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనదారులకు, ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్యపరుస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ డానియల్, రూరల్ ఎస్ఐ సైదాబాబు, డివిజనల్ ఇంజనీర్ ఆర్ఎన్బి గణేష్, ఏఈ దినేష్, ఎన్ఏఎం ఎక్స్ప్రెస్ రోడ్ ఇంజనీర్ మాదార్ సాదుల్లా, డిటిఆర్బి రిటైర్డ్ సిఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.